గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. బట్ ఈ భూముల విషయంలో ఏదైతే శారదాపీఠం భూముల లీజ్ విషయము అది రద్దు అన్న దానిపైన కోర్టు కేసు నడుస్తుంది. సో దీని విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాము. దాని మీద విజిలెన్స్ కమిటీ వేశారు. ఆయనకి 550 గజాలు ఇస్తే 1000 గజాలు కబ్జా చేశాడు. సో కబ్జా చేశాడు అంత 100% డీవియేషన్. పక్కట దీనికి కనీసం 3 అడుగులు కూడా వదలా, 3 అంగుళాలు వదిలాడు. ఓ గాడ్, మొత్తం కట్టేసి అన్ని వైలేషనే. ఇదైతే మీరు తిరుపతికి ఈ మధ్య ఎల్లుంటే మీకు కనిపిస్తుంది. చాలా ప్లేస్లో గుట్టని అంటే ఆ కొండ ఏదైతే ఉందో ఒకవైపు అంతా దాన్ని స్వాహ మొత్తం అంతా కొట్టేయడము, అక్కడ అన్ని అక్రమ కట్టడాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటిని ఆపుతున్నారా, ఏమైనా చేస్తున్నారా? అట్లాంటి ఆపుతున్నాం. ఎందుకు ఆపుతున్నాం? అవి కూడా బాగా కమర్షియల్ అయిపోయినాయి. అక్కడ ఉండే వాళ్ళు కూడా కొంతమంది దానివల్ల వేస్టేజ్ ఎక్కువ వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు డిస్పోజ్ చేయరు, మళ్ళీ టీటీనే డిస్పోజ్ చేయాలా. వెనకాల 7 కొండలు కదా, ఇంకొక కొండ ఉంది, 8వ కొండ, చెత్త కొండ. నేను కూడా విజిట్ చేసిన. నిన్న మా అధికారులకి బోర్డులోనే చెప్పాము, అది కూడా ఒక పాయింట్. 3-4 నెలలు అది మొత్తం క్లీన్ చేయాలి. ఎన్ని నెలలు సార్, ఎన్ని నెలలకు ఒకసారి క్లీన్ చేస్తారు అదంతా? ఇంతవరకు క్లీన్ చేయాలి 5-6 ఏళ్ళ నుంచి. 5-6 ఏళ్ళ నుంచి? ఓ గాడ్, అందుకే కొండలా తయారైందా? 100 అడుగులు 150 అడుగులు ఉంది అది. వామ్మో, దానివల్ల చాలా వ్యాధులు వస్తాయి కదా సార్? వస్తున్నాయండి. సో దట్ అందుకోసమేనా మీరు 4 to 5 months 2 కొండల మధ్యన వెళ్ళి పోసేసారు. ఈ రెయిన్ వాటర్ వస్తుంది కదా 2 కణాలు, అక్కడ సాగ్నేట్ అయ్యి కుళ్ళు వాసన. అది సో దీన్ని 4 to 5 months గ్యాప్ లో మొత్తం అంతా కూడా ఏం చేస్తారో నాకు తెలియదు అన్న. కాల్ చేస్తారా, అమ్మేస్తారా, కిందికి ధరలు ఇస్తారా నాకు తెలియదు. అధికారులకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన. చాలా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు దాంతో, వాడుకోండి. ఏదన్నా చేయనియండి, వాళ్ళ అధికారులు ఇష్టం. నేను ఇది చేయి అది చేయను, నాకు అది క్లియర్ కావాలి. సో ఇంకొకటి ఏంటంటే సార్, నిజంగా లడ్డూ విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో మీరు ఏదైతే క్లారిటీకి వచ్చారో, దర్శనాల విషయాల్లో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో స్వామి వారికి ఏవైతే సేవలు జరుగుతాయో, ఈ సేవల విషయంలో కూడా అంటే అప్పట్లో ప్రతి సేవకి జనాలకి టికెట్లు దొరికేవి. ఎవ్రీథింగ్, ప్రతి సేవకి పొద్దున నుంచి మొదలు పెడితే తోమాల సేవ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ మధ్య అవి కూడా టికెట్లు సరిగ్గా దొరకట్లేదని ఒక వివాదం వినిపిస్తుంది జనాల్లో. గత 30-40 ఏళ్ల నుంచి అప్పట్లో 10 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 కడితే సంవత్సరానికి ఒక రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా సేవలన్నీ వాళ్ళు పాల్గొనవచ్చు. అట్లా వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసేస్తున్నారు. దానివల్ల సామాన్యులకు దొరకట్లా. ఇది ఎవరికి తెలీదు. వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళతో గొడవ. ఇప్పుడు కూడా ₹1,00,00,000 కడితే సంవత్సరానికి ఒక రోజు నీకు అన్ని సేవలు పొద్దున్న 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా అన్ని సేవల్లో వాళ్ళు ఉంటారు. సో అట్లా ఒక సంవత్సరానికి దగ్గర ఫిక్స్ అయిపోయాయి సార్, మొత్తం బుక్ అయిపోయాయి. ఉన్నాయి, బుక్ అయిపోయినాయి. మరి 80% బుక్ అయిపోయినాయి. ఆ 20%లో ఆన్లైన్ లో పెడతారు. అది ఎప్పుడు అయిపోతాయి ఏమో తెలియదు. దాంట్లో ఏం మిస్యూజ్ కావట్లేదు. ఎందుకంటే నాకు యాప్ ఉంది, నేను ఎవ్రీ ఫ్రైడే దాన్ని ఇట్లా ఫస్ట్ ఫ్రైడే ఇట్లా ఓపెన్ చేసి కూర్చుంటాను అనమాట. సరే బుక్ చేస్తే వచ్చింది కదా అని చెప్పేసి. బట్ నెవర్ ఎవర్ అసలు ఎప్పుడు కూడా మినిమం ఇదే ప్రాబ్లం 80% ముందు డొనేషన్ మీద వెళ్ళిపోతాయి. సో నిజంగా దీనిపైన కూడా కొంచెం దాంట్లో ఏం ఆపవలేదు, దాంట్లో ఏం మిస్యూజ్ జరగట్లేదు. ఓకే. సో ఎవరికైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు చేయొచ్చు అంటారు, అంతే సింపుల్. చేసేసుకున్నారు ఎప్పుడు, మనకు తెలియదు అది. ఓకే, అది ఉన్నట్టు కూడా మొన్నటి దాకా లేదు. నేను అధికారులతో మాట్లాడితే అప్పుడు తెలిసింది నాకు. సార్ మన మీడియా వాళ్ళ కోసం ఏదైనా కోటా పెడుతున్నారా? అన్ని కోటాలు పెట్టుకుంటే అసలు వాళ్ళకి ఏమి ఉండదు. అంటే యాక్చువల్గా మనకి మామూలుగా టైమే కొంచెం దొరుకుతుంది. ఎప్పుడైతే మేము అటు పోగలుగుతావో అప్పుడు దొరికితే పర్వాలేదు. సో ఇంకా మిమ్మల్ని నమ్ముకొని మేము ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నమాట, అంతే. చేసుకుందాం, ఏం పర్వాలేదు, ఇబ్బంది లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.